వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 11Bలో క్వశ్చన్ నెంబర్ 9 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. A piece of ice of mass 40 grams is added to 200 grams of water at 50 degrees centigrade. ఇది మనం జాగ్రత్తగా డేటా నోట్ చేసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. A piece of ఐస్ పీస్ తీసుకున్నాం. ఎంత దాని వెయిట్ 40 grams వెయిట్. ఇక్కడ ఐస్ టెంపరేచర్ చెప్పలేదు, ఎందుకంటే ఐస్ అనేది ఎప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం అంటే వాటర్కి యాడ్ చేసాం. ఎంత వాటర్కి యాడ్ చేసాం? 200 grams వాటర్కి యాడ్ చేసాం. ఆ వాటర్ ఎంత టెంపరేచర్ ఉంది? 50 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. క్లియరా? ఇప్పుడు క్యాలిక్యులేట్ ది ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ వెన్ ఆల్ ది ఐస్ హ్యాస్ మెల్టెడ్. మొత్తం ఐస్ మెల్ట్ అయిపోతే అప్పుడు ఆ ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్ ఉంటే ఫైనల్ టెంపరేచర్ అంతా అలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు దీనికి ఇచ్చిన డేటా ఏంటి? స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. దీన్ని C తో డినోట్ చేస్తాం. వాటర్ కాబట్టి CW అందాం. అది 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్. తర్వాత స్పెసిఫిక్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ఐస్ అంటే దీన్ని మనం L తో డినోట్ చేస్తాం. ఇది 336 × 10⁻³ జౌల్ పర్ కేజీ. ఓకే, రైట్. ఇక్కడ మనం ఇవి కేజీల్లో ఉన్నాయి. వీటిని నేను తర్వాత చెప్తాను మీకు. ఇదిలా ఉంచండి. ప్రస్తుతానికి ఈ ఐస్ అనేది 0 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఇది ఎలా మెల్ట్ అయ్యి ఎంత అవుతుంది? వాటర్. ఎంత వాటర్? 40 grams ఐస్ తీసుకుంటే 40 grams వాటర్. టెంపరేచర్ 0 డిగ్రీ సెంటిగ్రేడే. తర్వాత ఇక్కడి నుంచి ఇంకా ఇది హీట్ తీసుకుని ఇది వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఎంత టెంపరేచర్? అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. 3 డిగ్రీ సెంటిగ్రేడ్. ఎంత వాటర్? సేమ్ 40 grams వాటరే. ఇది ఒక పక్క జరిగేది, హీట్ గెయిన్ అయ్యే సిచ్యువేషన్ లో జరిగేది. ఇటుపక్క ఏమవుతుంది? వాటర్ లూజ్ అయ్యి హీట్ లూజ్ అయ్యి ఏమవుతుంది? ఇది కూడా వాటర్ ఫైనల్ టెంపరేచర్ రావాలి కదా, కాబట్టి ఇది కూడా 3 డిగ్రీ సెంటిగ్రేడ్కి వస్తుంది. 200 grams. ఇది మనకి అర్థమైతే, ఈ సిచ్యువేషన్ మనకు అర్థమైతే ఈ ప్రాబ్లం చాలా ఈజీగా సాల్వ్ అయినట్టే. ఐస్ అనేది హీట్ గెయిన్ చేసి ఎంత హీటు అది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. Q1 అనే హీట్ ని గెయిన్ చేసి ఇది వాటర్ అట్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది. ఇంకా హీట్ ని గెయిన్ చేసి అప్పుడు ఫైనల్ టెంపరేచర్ గా ఓ టెంపరేచర్ 3 డిగ్రీస్ కి రీచ్ అవుతుంది. ఇక్కడ ఇది హీట్ లూజ్ అయ్యి దాన్ని Q అందాం. లూజ్ అయ్యి మనకి ఇది 50 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 3 డిగ్రీ సెంటిగ్రేడ్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఈ రెండు కూడా సేమ్ టెంపరేచర్ లో చేంజ్ లేదు. ఐస్ అనేది వాటర్ కన్వర్ట్ అయింది అంటే ఇక్కడ మనకి స్టేట్ అనేది మారింది, సాలిడ్ నుంచి లిక్విడ్కి వచ్చింది. అందుకని ఇక్కడ మనకి హీట్ ఎంత అంటే M × L. ఎప్పుడైనా సరే టెంపరేచర్ లో చేంజ్ లేకుండా స్టేట్ చేంజ్ అయితే ML. టెంపరేచర్ చేంజ్ ఉంది కదా అంటే ఇది MC∆T. ఇక్కడ టెంపరేచర్ చేంజ్ ఉంది కదా, MC∆T. ఇది అర్థమైంది కదా, క్లియర్. తర్వాత ఇక్కడ మనకి ఈ స్టార్టింగ్ ఎవర్ ఐస్ కాబట్టి ఇది L ఆఫ్ ఐస్ అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూషన్ ఆఫ్ ఐస్. ఇది C ముందు వాటర్ కదా ఉంది అంటే CW స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఇప్పుడు ఇటు నుంచి వద్దాం, రైట్ నుంచి లెఫ్ట్ కి వద్దాం. ఇది ఇటుపక్క వాటర్ కదా ఉంది కాబట్టి ఇది కూడా CW స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఇంతవరకు మీకు అర్థమైంది కదా, క్లియర్ గా ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే దీనికి బై ది మెథడ్ ఆఫ్ మిక్చర్స్, ప్రిన్సిపల్ ఆఫ్ మెథడ్ ఆఫ్ మిక్చర్స్, లేదా ఇంకొకటి చెప్పొచ్చు బై ది ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరీమెట్రీ. ఇది ఏం చెప్తుందంటే హీట్ గెయిన్డ్, ఇదంతా హీట్ గెయినింగ్ సిచ్యువేషన్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా హీట్ గెయిన్డ్ ఎవరి వల్ల? బై ఐస్. ఇది హీట్ లాస్ట్ బై వాటర్. అంటే హీట్ గెయిన్డ్ బై ఐస్ నథింగ్ బట్ హీట్ గెయిన్డ్ అంటే Q1 + Q2 ఈజ్ ఈక్వల్ టు హీట్ లాస్ట్ అంటే Q. క్లియర్? ఇప్పుడు నేను మీకు వీటి వాల్యూస్ అని సబ్స్టిట్యూట్ చేసి చెప్తాను. Q1 అంటే M × L ప్లస్ Q2 అంటే MC∆T. ఇక్కడ Q అంటే MC∆T. ఇందాక చెప్పాను
ఇది వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇది కూడా వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇది ఐస్ యొక్క లేటెంట్ హీట్. వీటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ m అంటే 40 గ్రామ్స్ కదా, కాబట్టి m అంటే ఇది 40 ఇంటూ లేటెంట్ హీట్ ఎంత ఇచ్చారు మనకి 336 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ. ఇది ఇక్కడ నేను ఇందా తర్వాత చెప్తాను, ఇప్పుడు చెప్తాను చూడండి. 336 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ. కేజీకి అంటే 40 గ్రామ్స్ ఎన్ని కేజీలు 1000 చేసి కేజీగా కన్వర్ట్ అవుతుంది. అందుకు అది ఇందా నేను మీకు చెప్తాను. సో ఇది కేజీగా కన్వర్ట్ అయింది. ఇదంతా ml ప్లస్ మళ్ళీ m అంటే మళ్ళీ 40 గ్రామ్స్ ఇంటూ CW అంటే ఇది 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్. 4200 జౌల్ పర్ కేజీ అంటే ఇది కూడా 1000 చేద్దాం. ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ అంతా T-0 అంటే T. క్లియరా? నెక్స్ట్ ఇక్కడ m అంటే 200 గ్రామ్స్ ఇంటూ CW అంటే 4200 జౌల్ పర్ కేజీ కెల్విన్ అంటే ఇది మనం కేజీలో కన్వర్ట్ చేయాలి. ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ 50 - T. ఇది అర్థమైంది కదా? క్లియర్? ఇప్పుడు ఎలా సింప్లిఫై చేస్తాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తానంటే ఈ 1000 ఇటు ఈ 2000 కామన్ తీసి దీంతో క్యాన్సిల్ చేసేస్తున్నాను. క్లియర్? అయిపోయింది కదా? నెక్స్ట్ ఇందులో ఈ రెండింట్లో 40s కామన్ తీసేసి ఇది 41 జార్, ఇది 41 జార్, ఇది 45 జార్. క్లియరా? అయిపోయింది కదా? నెక్స్ట్ ఈ 10 క్యూబ్ లో ఒక 100 ఇందులో 100, ఇందులో 2 zeros, ఇందులో 2 zeros తీసేద్దాం. అంటే 100 కూడా క్యాన్సిల్ అయిపోయి ఇంకా మిగిలిన నెంబర్లు అంటే రాస్తున్నాం చూడండి. 336 ఇంటూ 10 అంటే 3360 ప్లస్ 42 ఇంటూ T అంటే 42T. ఇలానే 5 ఇంటూ 42 210 టైమ్స్ 50 - T. అంతే. ఇది మనం సింప్లిఫై చేస్తే T వాల్యూ వస్తుంది. T వాల్యూ వస్తే లెక్క అయిపోయినట్టే. ఇప్పుడు ఇది మనకి 3360 ప్లస్ 42 టైమ్స్ T ఈజ్ 210 ఇంటూ 50 10,500. క్లియర్? ఎందుకంటే ఇది 100 అనుకుందాం, 21,000 అవుతుంది. 100 కాదు, 100లో సగం కాదు, ఇది కూడా సగం వస్తుంది. 21,000 సగం 10,500. సింపుల్ గా మనం మామూలుగా వార్లో క్యాలిక్యులేట్ చేసేవచ్చు. 210 ఇంటూ T 210T. ఇప్పుడు ఈ 210T ఇటు తీసుకొచ్చేద్దాం. అది 42 యాడ్ అవుతుంది. ఎంత అవుతుంది? 210 ప్లస్ 42 252. కరెక్ట్ కదా? T. ఇది 10,500 లోంచి 3360 తీసేద్దాం. 10,500 లోంచి 3360 మైనస్ చేద్దాం. క్లియర్ కదా? అంటే మనకి ఎంత వచ్చింది ఇప్పుడు? 252T ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేయడం మనకి ఎంత వస్తుంది? 7140 వస్తుంది. దీన్ని బట్టి T కావాలి అంటే 7140 బై 252. క్లియర్? ఇది మనం 7 టేబుల్ క్యాన్సిల్ చేద్దామా? 7 10 జార్ 70 ఇంకా 14 ఉంటుంది. 7 2 జార్ 0 బై 7 టేబుల్లో 7 3 జార్ 21 7 6 జార్ 42. మళ్ళీ రెండు కూడా మనం 6 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 6 17 జార్ 102 0 బై 6 6 జార్ 117 6 తో డివైడ్ చేద్దాం. 6 2 జార్ 12 50 ఉంటుంది. 6 8 జార్ 48 అంటే పాయింట్ పెడితే 20 ఉంటుంది. కాబట్టి ఇంకా 3 3 3 వస్తూనే ఉంటుంది. ఇంకా ఆపేద్దాం. సో డిగ్రీ సెంటిగ్రేడ్. సో 28.33 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది మనకి ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ ది వాటర్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 9 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.